జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వార్తను అయితే తీసుకువచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా యాడ స్కిప్పులు కొట్టకుండా చూడండి ప్లీజ్, దయచేసి. ఇంకా విషయానికి వస్తే, మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత బ్రిటన్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు అయితే జరిగిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ ఎన్నికలలో ఈ కన్జర్వేటివ్ పార్టీ మీద లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. నిజానికి బ్రిటన్లో ఈ కన్జర్వేటివ్ పార్టీనే జాతీయవాద పార్టీ. అందుకే గత 15 సంవత్సరాల నుంచి బ్రిటన్ ప్రజలు జాతీయవాద కన్జర్వేటివ్ పార్టీని గెలిపిస్తూ వచ్చినారు. అయితే ఈ కన్జర్వేటివ్ పార్టీ అనేక తప్పులు చేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటన్ ప్రజలు ఏం చేశారయ్యా అంటే లేబర్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఈ లేబర్ పార్టీ తరఫున కైర్ స్టార్మర్ అని చెప్పేసి ఈయన బ్రిటన్ ప్రధాన పదవిని అయితే ఈయన స్వీకరించినాడు. ఇక లేబర్ పార్టీ విషయానికి వద్దాం. ఈ లేబర్ పార్టీ ఏంటంటే ఉదారవాద పార్టీ, అట్లాగే కొంచెం ఈ కమ్యూనిస్టు భావజాలం కలిగిన పార్టీ కూడా ఇది. అంతేకాకుండా ఈ లేబర్ పార్టీ పాకిస్తాన్కు మద్దతుగా ఉంటూ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది. ఏది గతంలో మీకు దీని గురించి చెప్పిన. అందులోని వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా హిందువులంటే ఈ పార్టీ పెద్దగా పట్టించుకునేది కాదు. అయితే ఇదంతా కూడా ఎప్పుడంటే 2020 ముందు వరకు మాత్రమే. 2021 నుండి పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయినాయి. అప్పుడు వచ్చిన కరోనా వైరస్ను భారత్ ఎదుర్కొన్న తీరు, అలాగే కరోనా వైరస్కు ఎవరు ఊహించక ముందే వ్యాక్సిన్లను తయారు చేసి భారత్ తన సత్తా ఏందో ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే అభివృద్ధి విషయంలో చైనాను సైతం వెనక నెట్టి భారత్ వేగంగా దూసుకుపోతుంది. స్థూలంగా అయితే ఇది విషయం. ఇక దీనిపై న్యూస్ అఖండ చేసిన విశ్లేషణ ఏమిటంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కైర్ స్టార్మర్కు భారతదేశంతో అవసరాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే చైనా తరువాత భారత్ అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. పైగా 8% వృద్ధి రేటుతో స్థిరంగా వృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరిన భారత్ మరో 5 సంవత్సరాల్లో 3వ స్థానానికి అయితే చేరనున్నది. చూడండి ఎట్లుందో మన దేశం ఎదుగుదల. మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ ఏం ఆచండి, మోడీ ఏం ఆచండి చెప్తే ఏమో ఇన్ని సావరు, చెవల్లో ఎవరిదన్నా పెట్టుకుంటారో ఎట్లా మరి నాకైతే తెలియదు. అంటే భారత్లో వేగంగా అయితే సంపద సృష్టి జరుగుతుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే భారతదేశం వచ్చేసి సమృద్ధిగా పాలిచ్చే కామధేను లాంటిది. ఇక పాకిస్తాన్ అయితే ఓటిపోయిన గేదె లాంటిది అనమాట. ఈ కొంతమంది ఎరువు అంటారు, కొంతమంది గేదె అంటారు, కొంతమంది బర్రె అంటారు. అట్టాడిది అన్నమాట ఆ జాతికి సంబంధించింది. అది ఎందుకు పనికిరాదు, అది కూడా ఓటిపోయింది. కనీసం తినడానికి తిండి కూడా లేని దేశంగా పాకిస్తాన్ అయితే మిగిలిపోయింది. ఇక తీవ్రవాదం గురించి చెప్పాల్సిన అవసరం లే. దీంతో ఈ కైర్ స్టార్మర్ ఏంటంటే భారతదేశంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటాడని, ముఖ్యంగా భారత్తో అత్యంత కీలకమైనటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, దాన్నే FTA అని అంటారని కూడా చెప్పిన, అది చేసుకుంటాడని, అంతేకాకుండా భారతదేశంతో రక్షణ విషయంలో సరికొత్త మైత్రిని ప్రారంభిస్తాడని న్యూస్ అఖండ విశ్లేషణ చేసింది. గతంలో కూడా మేము ఈ వీడియోకి సంబంధించి చెప్పాము, మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు సరిగ్గా మేము చెప్పినట్టే జరుగుతుంది. ఈ కైర్ స్టార్మర్ ప్రధాని పదవిని చేపట్టిన కేవలం 20 రోజులకే బ్రిటన్ ఫారిన్ సెక్రటరీను భారత్కు పంపించినారు. భారత్తో కీలకమైన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు మరో కీలకమైనటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్ను చేసుకునేందుకు గాను చర్చలు జరపడానికి తమ ఫారిన్ సెక్రటరీ అయినటువంటి డేవిడ్ లేమీను, ఆయన పేరు, ఆయన్ను భారత్కు పంపించారు. అంటే చూడండి, తాను బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లోపే తమ ఫారిన్ సెక్రటరీను భారత్కు పంపించారంటే భారత్కు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పరిస్థితులు చూస్తూ ఉంటే ఎట్లుందంటే, బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ ఈ డేవిడ్ లేమీ భారత ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిసినట్టయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. దీంతో త్వరలోనే భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుండడం ఖాయంగా కనపడుతుంది. అది విషయం. కానీ ఈ వార్త అయితే మన శత్రు దేశాలైన ఇటు పాకిస్తాన్కి కావచ్చు, లేకపోతే అటు చైనాకు కావచ్చు, అదేందో మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టు అంటారు చూడు, వాళ్ళ బతుకు అట్టుంటుంది. ఇప్పుడు అది పరిస్థితి. ఈ లేబర్ పార్టీ గెలిస్తే ఏదో భారత్కి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారో, మనం దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా భారతంగా దెబ్బ కొట్టచ్చు అని చెప్పేసి వీళ్ళు పగట కళ్ళగన్నారు. కానీ కళ్ళు అయితే కళ్ళగానే మిగిలిపోతున్నాయి. ఒకవేళ బ్రిటన్ అయినా కూడా అట్ట ఏదైనా సాహసాలు చేసినా కూడా ఇక్కడున్నది నరేంద్ర మోడీ గారు. ఆయనైతే ఇట్టోళ్ళకు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలా, ఎవరికి ఎట్లా చెక్ పెట్టాలనేది ఆయనకు తెలిసినంతగా ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా తెలియదు. దాంట్లో అయితే మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏందయ్యా అంటే,
నరేంద్ర మోడీ ప్రపంచానికి అంతటికీ నచ్చుతాడు. ఈ దేశంలో ఉన్న కొంతమంది మూర్ఖులకి, పనికి మాలిన వాళ్ళకు, ఈ యదవులకు అయితే నచ్చడంలే. ఏంటంటే లోపల ఒక వ్యతిరేకత, ఒక కుట్ర, ఒక కుళ్ళు, అసూయ. ఏంటంటే వీళ్ళు కొంతమందికి బానిసలుగా ఉంటారు. ఆ బానిసలకి ఏంటంటే ఏమి వాళ్ళు అనుకునేవి జరుగుతూ ఉండవు. వాళ్ళు ఏదో గెలిచాలా, మేము అధికారంలోకి రావాలా, వచ్చి ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటారు. అది జరగదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి బానిసలు ఇళ్ళు, వీళ్ళ కడుపు మంట, బాధ. దానివల్ల ఏంటంటే కళ్ళుండి కూడా చూడలేరు, నోరుండి కూడా నిజాలు మాట్లాడలేరు, చెవులుండి కూడా నిజాలు వినలేరు. వాళ్ళు తట్టుకోలేరు అసలు. అది బాధ అంటే. అది మొత్తానికి వీళ్ళందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనము మన దేశానికి సంబంధించిన గొప్పతనాన్ని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు గుర్తిస్తే చాలు. మిగతా వాళ్ళంతా వీళ్ళకి కావాలంటే ఏదో ఒక రోజు ఎత్తకపోయి ఏమన్నా బేసేద్దాం, ఇబ్బంది ఏమి లే. దాంట్లో ఏం జరుగుతూ ఉంటాయిలే వాటికి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోను లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ప్లీజ్ ఇంతవరకు ఎవరైనా కూడా మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి వీడియోలో కూడా అడుగుతా ఉన్నా, ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్. జై శ్రీరామ్.